అండి, ఇప్పుడు సండే పెసలో చికెన్ బిర్యానీ చేస్తున్నారు చూడండి. చికెన్ బిర్యానీ ఇది శుభ్రం కడుక్కున్న చికెన్ కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందులోనే పచ్చిమిరపకాయల పేస్ట్, ఇందులోనే ఉల్లిపాయలు ఎర్రగా ఎత్తుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా కొద్దిగా పెరుగు, పెరుగు, ఇందులో చిన్న నిమ్మకాయ, ఇందులోనే కొద్దిగా నూనె, బిర్యానీ మసాలా, ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇంకోండి ఇలా కలుపుకోవాలా, ఇలా కలుపుకుండి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇంకోండి 2 గంటల పాటు నానబెట్టాను బియ్యం. ఈ బియ్యం అన్నం వండుకోవచ్చు. కాటమిస్ గంటల పాటు నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, బియ్యంలో అర కేజీ బియ్యం ఇంకి, ఇందులో మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అన్నానికి సరిపడా సాల్ట్, ఉప్పు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నూనె వేసుకోవాలి. నీరు కూడా వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవచ్చు. గ్యాస్ మీద పెట్టుకుని మూత పెట్టుకోవచ్చు. అన్నం ఉడుకుతాక రైస్ ఇలా 90% చూడండి, ఇలా ఉడకాల. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. చూడండి, బాగా ఉడకకూడదు, కొద్దిగా ఉడకాలి. దీన్ని వార్చి ఉన్నాం. కలిపి పెట్టుకున్నాం కదా, అరగంట పాటు నానింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ రైస్ వేసుకోవాలి. వర్షం ఎక్కువ పడిపోతుంది, అందుకే సౌండ్ బాగా వచ్చింది. వర్షం పెట్టుకో. కొత్తిమీర చల్లుకోవాలా. తర్వాత వేసుకున్నాం కదా ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి వేసుకుంది మూత పెట్టుకోవడం. వార్చిన గంజి ఉంది కదండి, వార్చిన గంజి కొద్దిగా ఇలాగ వేసుకోవాలి. ఎక్కించుకొని ఇది రేగి పెట్టుకోవాలి. అట్ల డ్రై ఇలాగ అట్ల డ్రై పెట్టుకుంది. దీని మీద కింద పెట్టుకోండి. ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు దమ్ బిర్యానీ అయిపోద్ది. బిర్యానీ రెడీ అయిపోయింది.
గ్యాస్ కట్టేసుకుని కింద తీసుకొచ్చి బిర్యానీ అయితే చూడండి, బిర్యానీ ఎలా వచ్చి చికెన్ బ్రహ్మాండంగా ఉడికిపోయింది. ఇగో చికెన్ అయితే ఉడికిపోయింది. నేను ఇది చాడతలేదు కదా, ఇందులోకి పల్లీలో పెట్టేస్తుంది. అప్పుడు చూపిస్తాను. బిర్యానీ చూడండి, వర్షానికి వేడి వేడి బిర్యానీ మా బిర్యానీ చేసింది అన్నది. బిర్యానీ పిల్లలకి బిర్యానీ పెట్టినాను. సూపర్ వచ్చింది. వర్షం అయితే పడిపోతుంది. ఇవ్వండి ఉల్లిపాయ, అన్నం పెడదాం. యాక్చువల్గా అండి బిర్యానీ అయితే చేసి పెట్టినాను. పిల్లలకి పెడేసాను, నేను తింటాను. వర్షం బయట వర్షం, బిర్యానీ బిర్యానీ తింటున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ చేశాను కదా.